ప్రస్తుతం మనిషికి మనకి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. అది సక్రమంగా ఏర్పడిన బంధమా లేక అక్రమ సంబంధమా అనేది పక్కన పెడితే అన్ని రకాల అవసరాలు తీర్చుతున్న బంధం కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఆ దేవుడు ఈ భూమిని అందరి కోసం సృష్టించాడు. కానీ ఈరోజు కొందరు ఖాళీ స్థలాలకు కూడా ఫెన్సింగ్లు వేసి నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారు. రేపు అడవులు, ఎల్లుండి సముద్రాలు కూడా కంచెల మధ్య ఖైదీలుగా మిగిలిపోవాల్సిందే. ఎవరైనా వెళ్ళాలన్నా కలవాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి, పేమెంట్లు చేయాలి. అంతా కమర్షియల్. ఈ డబ్బుకి ఎమోషన్స్ ఉండవు. ఇష్టంతోనో ప్రేమతోనో ఎవడి దగ్గరికి పడితే వాడి దగ్గరికి పోదు. సత్తా ఉన్నోడి దగ్గరికే చేరుతుంది. నువ్వు ఆ సత్తాని చదువులో చూపిస్తావా, ఆటలోనా, ఆఖరికి మాటలో అయినా పర్లేదు, కానీ చూపించాలి. అప్పుడే నీ అకౌంట్లోకి మనీ ఎంట్రీ ఇస్తుంది. ఎవరి మీద ఎటువంటి వివక్ష చూపించనిది కేవలం కరెన్సీ మాత్రమే. దానికి కులమతాలు తెలియదు. అది ఎవరి చేతిలో ఉన్నా దాని విలువ మారదు. ఈ డబ్బు ఎలాంటిదంటే లేనోడికి ఆశను పుట్టిస్తుంది, ఉన్నోడికి అత్యాశను నేర్పిస్తుంది. ఈ మనీ ఇంపార్టెన్స్ డెలివరీ టైంలో నీ బొడ్డు తాడును కోసినప్పటి నుండి చచ్చినప్పుడు నిన్ను బొందలో పెట్టి మట్టితో కప్పెట్టేసే వరకు ప్రతి అడుగులో డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతటితో అయిపోదు. నీ బొంద మీద గోరి కట్టాలన్నా, నీ దినాలు తద్దినాలు చేయాలన్నా డబ్బు కావాలి. నువ్వు చచ్చాక నీ గురించి నలుగురు మాట్లాడుకోవాలంటే నీకు డెత్ యానివర్సరీలు చేయాల్సిందే. దానికి డబ్బు కావాల్సిందే. మరి డబ్బు లేకుండా బ్రతకలేమా అంటే 100% బ్రతకొచ్చు. కానీ ఒక కండిషన్. నీ కుటుంబం ఈ కమర్షియల్ కమ్యూనిటీ లేని ప్లేస్కి వెళ్ళి హాయిగా బ్రతుకు. అక్కడ రూపాయితో పని ఉండదు.